హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియా వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే పూరీ చేస్తున్నాను. పూరీ చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో నేను ఎలా చేస్తానో చూడండి. పూరీ విత్ పూరీ కర్రీ. యాక్చువల్గా కర్రీ పేరు ఏమంటారో నాకు తెలియదు, బట్ నేనైతే పూరీ కర్రీ అనే అంటాను. మీకు ఆ కర్రీ నేమ్ ఏమంటారో తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. ఈ జనరేషన్లో ఫుడ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మనకి యూట్యూబ్ ఉంది కదా. ఏ రెసిపీ కావాలైనా యూట్యూబ్లోకి వెళ్ళి చూడాలి, సెకండ్స్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసేయాలి. మీరు కూడా అంతేనా? నేను మాత్రం యూట్యూబే చూస్తాను. ఏ ఫుడ్ రెసిపీ కావాలైనా ఫస్ట్ యూట్యూబ్కి వెళ్ళి చూసి ఆ తర్వాత నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇంత కష్టపడ్డాక పిండి కలపడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అది కాసేపు పక్కన పెట్టి మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. శనగపిండిలో కొంచెం వాటర్ తీసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు అది పక్కన పెట్టి మనం వెజిటేబుల్స్ కలపడదాం. ఆనియన్, మిర్చి, కర్రీ లీవ్స్, కొరియాండర్ ఇవి కట్ చేసుకొని పెట్టుకోండి. సో నేను చెప్పినట్టు మీకు కావాలి అనుకుంటే చేయండి, బాగుంటుంది. మీకు కంఫర్ట్గా ఉన్న గిన్నె తీసుకొని అందులో హైలైట్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ పోసి అందులో ఆనియన్, మిర్చి, టమాటో, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసేయండి. దాని తర్వాత అవి బాగా వేగాక మనం ముందుగా పెట్టుకున్న శనగపిండి వాటర్ అందులో పోసేయాలి. కొద్దిగా వాటర్ కూడా పోయండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు పూరీ ప్రిపేర్ చేసుకుందాం. నాకు పూరీ చపాతీ రౌండ్ షేప్లో కాకుండా మిగతా అన్ని షేప్స్లలో వస్తుంది, కానీ ఎందుకు ఈసారి మాత్రం చాలా రౌండ్గా వచ్చింది. మీరు చూస్తున్నారని కావచ్చు. ఆ పూరీని మనం ఆయిల్లో కాల్చుకోవాలి. సింపుల్ కదా, ఎంత ఈజీగా చేశాను. పూరీ విత్ పూరీ కర్రీ రెడీ నౌ. ఇప్పుడు మనం తినేద్దాం. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నీకు. చూడు ఎంత బాగా అనిపిస్తుందో. ఎలాగూ నేనే చేసా, టేస్ట్ బాగుంది అని చెప్తాను అనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్ నేనే చేశాను కాబట్టి చాలా బాగుంది టేస్ట్. వావ్, చాలా టేస్టీగా ఉంది. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా పూరీ చేసుకొని తినాలి, అంత టేస్టీగా ఉంది. ట్రస్ట్ మీ, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? సంద్రాన్ని దాటినానుగా తీరాలలోనే చంతనే